కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నా జగన్మోహన్ రెడ్డి గానీ వైసీపీ నాయకులు గానీ. ఎలా చూడాలంటారమ్మా? ఎలా చూడాలంటే మంచి మనసుతో చూస్తే అది ఎలా చూసినా అర్థం అవుతుందండి. ఆయన ఏ రోజు అసెంబ్లీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి రాకపోయినా బయట ఉండి ఏదో షటర్లు వేస్తా ఉంటారు. 20 నెలల నుంచి ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే దారిని పోయే వాళ్ళకి కూడా అర్థం అవుతుందండి. అసమాంటిది ఆయన అంతలా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదంటే ఇంకేం చెప్తాం దాని గురించి? ఎన్ని జరుగుతున్నాయి మంచి పనులు, ఇంకా ఏం జరగట్లేదు అంటే ఇంతకంటే ఎవరి వల్ల కాదు చేయటం. కూటమి ప్రభుత్వం ఇంత బాగా పనులు చేసినప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏం జరగలేదు కదా, అందుకోసమై ఆయన వారం లేక అలా మాట్లాడుతున్నారు, అంతకంటే ఏం లేదు. అసలు మీరు ఏ రోజైనా కరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చి దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఆలోచిస్తే కదా తెలిసేది. ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారా, నేనేం చేయలేకపోయానా అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ఆయన అలా బాధపడిపోతున్నారు. అసెంబ్లీకి వస్తే మాకు మైక్ ఇవ్వరు అంటున్నారు కదమ్మా. మరి మీరు వచ్చి కరెక్ట్ గా మాట్లాడితే కదా మీకు మైక్ ఇవ్వడానికి. మీరు కరెక్ట్ గా 11 సీట్లు అన్నట్టు మీరు వచ్చి ఆ 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరు కదా, అందుకని మీకు ఈ మైక్ ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మైక్ ఇస్తే కనుక కూటమి ప్రభుత్వాన్ని వణుకు పెట్టావు పరిగెత్తిస్తాం అంటున్నారు కదమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి, భయపెట్టిస్తాం, ఒక్కొక్కరికి వణుకు పుట్టింది మమ్మల్ని చూస్తే అంటున్నారు కదా. మీ వల్ల అసలు ఏమీ కాదండి. మీరు ఇప్పుడు కాదు 29 కాదు 49 వచ్చినా 59 వచ్చినా మీరు అసలు ఏమీ చేయలేరండి. ఎందుకంటే మీ వల్ల కాదు. ఈ 20 నెలల్లో ఈ పనులు చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. కానీ మీరు పరిగెత్తించడం కాదు, మిమ్మల్ని చూసి నడిచెళ్లే వాళ్ళు కూడా ఆగరండి బాబు. 11 మంది 1100 మంది లాగా భయపెట్టాం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు కదమ్మా. మరి మీ వల్ల అసలు ఏమీ కాదండి. మీరు అక్కడెక్కడో కూర్చొని కాదు, ఇక్కడ పనులు జరిగే దగ్గరకు వచ్చి మీరు 10 నిమిషాలు నుంచోండి. మేమున్నప్పుడు ఎలా చేసామో మీరున్నప్పుడు ఎలా చేశారో మేమున్నప్పుడు ఎలా జరుగుతుందో. పనులే జరగట్లేదు అంటున్నారు కదమ్మా. ఎవరు చెప్పారండి? మీరు అక్కడెక్కడో కూర్చొని జరగట్లేదు అంటే అవుతుందా? ఇక్కడ వచ్చి మీరు జనంలోకి రాండి. ఫస్ట్ మీరు జనంలోకి వచ్చి ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తే కదా. అక్కడెక్కడో ఉండి అప్పుడెప్పుడో మాట్లాడారు చూడు, నేను ఇచ్చిన అన్ని మర్చిపోయారమ్మా, మీరు ఏం చేశారమ్మా అది ఇది అని అడిగారు కదా. మీరు ఇప్పుడు వచ్చి అమ్మా నేను అన్ని పథకాలు ఇచ్చాను, నేను ఇలా బాగా చేశాను కదా మీకు అని అడగండి, వాళ్ళే చెప్తారు. జనంలోకి రండి మీరు ఒకసారి. ఆయన అది ఇప్పటికీ చెబుతున్నాడు, నేను ఇచ్చిన పథకాలన్నీ ఆపేశాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఇస్తానన్న సూపర్ 6 కూడా ఇవ్వట్లేదు అంటున్నాడు కదమ్మా. మరి ఏంటండి బాబు, మీరు ఇచ్చింది ఇచ్చారు కానీ ఎవరికి ఉపయోగపడే ఇవ్వలేదు. మీరు ఉపయోగపడే ఇస్తే మీరు ఇప్పుడు ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు చెప్పండి? ఒక మాట మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈవీఎంలు మోసం చేసి అంటున్నాడు. ఈవీఎంలు ఏమీ మోసం చేయవండి. గతంలో మనం ఏది చేస్తే ఇప్పుడు ఒకవేళ జరిగిందని మీరు అనుకుంటున్నారేమో, గత చేస్తే మీరు చేశారేమో ఆ మోసం. మా ప్రభుత్వంలో అయితే జరగలేదు అది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీయే నెరవేర్చకుండా మహిళలకు ఇస్తానన్న 1500 కానీ, నిరుద్యోగులకు ఇస్తానన్న 3000 కానీ, ఇంకా ఇవన్నీ ఏం చేయకుండా ఉన్నారంటున్నారు కదమ్మా. మరి మీకు మీరు అనుకుంటే సరిపోద్దండి. 1500 ఇవ్వలేదు చేయలేదు అంటున్నారు, ఇస్తారండి. కొంచెం అది ఆగాలి. మొన్నే కదా అసెంబ్లీ అయిపోయింది. అవి జరగవు, ఇవ్వలేదు చేయలేదు మనం ఏమన్నా చెప్పంగానే ఇచ్చారండి. మీరేమన్నా వీళ్ళు ఇవ్వలేదని అనుకోవడానికి? మీరు ఎలా చేశారో మేము అంతకంటే బాగా చేస్తుంది మా ప్రభుత్వం. చూద్దరు గారు ఆగండి. ఇక్కడ పదే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదమ్మా, నన్ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటున్నారు కదా. మరి ఆయన ఆ భయపడే నాకు నన్ను రానియట్లేదు బయటకు కూడా అంటున్నాడు కదా. మరి మీరు అసలు వస్తే కదా వాళ్ళు రాణిస్తారో లేదో తెలియటానికి. ఎవరండి రానింది? పనులు బాగా చేస్తే ఎంత తెలియనోళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఆదరిస్తారండి. మీరు చేసిన పనులు చూసి ఇక్కడ ఎవరికి నచ్చక ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీరు అంతసేటు తట్టుకోలేకపోతున్నారు. మీరు అసెంబ్లీకి మేము వస్తాం అన్నారు. మన మా మాధవి గారు చెప్పారు కదా, ఎప్పుడో దాకెందుకు రేపు 11కు జరిగిద్దని. మరి ఆ రోజు వచ్చి ఎంతసేపు ఉన్నారండి? మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంబటి రాంబాబు కూడా అంటున్నాడు కదమ్మా, ఏంది మాధవి గారు అంటే కనుక మాటలు ఎక్కువ పని తక్కువ అంటున్నారు కదా. మరి ఆయనకి ఏం తెలుసండి? కూతుర్లకే చక్కరంగా సమాధానం చెప్పలేక వాళ్ళకి ఏమీ తెలియక మొన్న ఏదేదో మేడం మాట్లాడారు కదా, ఆవిడ పని తక్కువ అని ఆయనే అంటుంది. ఒకసారి బయటకు వచ్చి మాట్లాడమనండి. ఆమె పని తీరేందో ఆయన సరిగ్గా చూడట్లే, ఆయన కళ్ళతో చూస్తే తెలిసిద్ది. అభివృద్ధి లేదు రాష్ట్రంలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. నిజంగానే అభివృద్ధి లేదంటారమ్మా? అభివృద్ధి లేని ఇంతమంది ఆదరించరండి మనల్ని. ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో ఇది ఎలా ఉందో. ఆ అభివృద్ధి లేదు అని మీరు ఒక్కళ్ళు అంటే ఎలా సరిపోద్ది? జనం అనుకోవాలి అభివృద్ధి ఉందా లేదా అనేసి. జనం అనే వాళ్ళు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. ఇది జంగిల్ రాజ్యలాగా ఉంది కానీ ప్రజారంజక పాలన లాగా లేదంటున్నారు కదమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చినాకే జనం చాలా ప్రశాంతంగా ఉన్నారండి బాబు. మీ హయాంలో ఒకటే గొడవలు, రేపు చేసుకోవటాలు ఎన్ని జరిగినాయి. ఇక్కడికి వచ్చినాక మొన్న ఏం జరిగింది? ఏదైనా ఎప్పటికప్పుడు పని అయిపోతుంది. అందుకని మీరు తట్టుకోలేక అలా మాట్లాడుతున్నారు. అది ఈ కూటమిలోనే 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాల వరకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతున్నారు కదమ్మా. రోజా గారండి, మీకు ఇంత మంది ఇన్ని విధాల సమాధానం చెప్పినా మీకు ఇంకా అర్థం కావట్లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదో ఏంటో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వంలోనే చాలా బాగా జరుగుతుందండి పనులు. మీకే అర్థం కాక ఈ ప్రభుత్వం మీద నిందలేస్తా కూర్చున్నారు.
ఎందుకంటే మీరు ఏదో మాట్లాడితే మీకు ఆయన ఏదో మెడల్స్ వేస్తారు అనుకుంటున్నారు. ఏమీ వేయరండి. మీరు జనంలోకి వచ్చి మంచి చెడు ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.